నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది కానుకగా రాష్ట్ర ప్రజలకు అందించనుంది. ఏప్రిల్ 1న రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మాత్రం రేషన్ బియ్యం పంపిణీ ఆలస్యమవుతోంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి వచ్చి ప్రారంభించే వరకు రేషన్ షాపుల్లో బియ్యం పోయొద్దని రేషన్ షాప్ డీలర్ అధ్యక్షులు రాజేశం హెచ్చరిక జారీ చేయడంతో స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపులు ఎప్పుడు తెరుచుకుంటాయి, పేదలకు బియ్యం ఎప్పుడు అందుతుంది అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మరి దేనికి ఇప్పుడు ఎమ్మెల్యే దేనికి రావాలా? ఏం విషయం? బియ్యం సన్న బియ్యం పోతే దొడ్డుగానే ఉన్నాయి. అది ఏంటో సన్నం లేదు. నిన్న మరి పొద్దున్న 7:30 వచ్చింది. ఇప్పుడు ఎంత కాపీలు మరి నిన్న పోతే ఎంత మరి సార్ బియ్యం పోతలేదు సారు. ఇట్లా మరి అత్తులు పోగట తిరుగు కావాలి కదా, భోజనం కావాలి కదా, మరి ఎన్నో రొట్టు వస్తారు అనేది చెప్పాను. మాది ఎమ్మెల్యే సార్ ఎప్పుడు పోస్తారు, మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్? ఓపెన్ ఎప్పుడు చేస్తారు, వస్తారు ఎప్పుడు? మరి పని పోయేటోళ్ళు ఉంటారు, అటు ఇటు కైకిలు పోయేటోళ్ళు ఉంటారు, మరి తిని రాలేదు సార్. సార్ మరి ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడు చేస్తారు, ఏం కథ? ఇంకెప్పుడు గింత టైం అయింది, ఎప్పుడు వస్తారు, ఏం కథ? మరి అట్టుడా లేదా, ఎప్పుడు వస్తారు, ఏం కథ? 2 రోజుల నుంచి తిరుగుతున్నా సార్. లేకపోసింది సార్. మరి ఏంటి ఎందుకు వస్తలేరు? అది మాకు తెలియాలి. ఎప్పుడు వస్తారో ఎమ్మెల్యే మరి ఎప్పుడు వస్తారు? మాకు ఇప్పుడు వండుకొని తినద్దా మేము? ఇవి ఏం చేయలేదు. దీని మీదనే ఆధారం సార్. మాకు ఇళ్ళలో పని చేస్తే వచ్చి ఇది యాక్సిడెంట్ అయితే పని పోయి ఇప్పుడు ఎట్లా నాకు మరి ట్రాన్స్ఫర్ ఇప్పుడు వచ్చి అక్కడ ఎంతమంది కూర్చోండి. అక్కడ ఎమ్మెల్యే రావాలి, రిపేర్ కట్ చేయాలి. దీనికి రిపేర్ కట్టింగ్ ఎందుకు? ఏమన్నా సన్న బియ్యం అంటే ఏమన్నా మైసూర్ బియ్యం వస్తుందా? జిల్లా కమిటీ పిలుపు మేరకు వివోఏల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర జేఏసీ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా 500 మంది వివోఏలు పాల్గొనడం జరిగింది. కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా వివోఏల సమస్యలపై, శ్రీనిధి ఇన్సెంటివ్ సమస్యలపై కలెక్టర్ పీడీఆర్ఎంకి నిరసన తెలుపుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పీడీ వివోఏల సమక్షంలో మాట్లాడుతూ మీ యొక్క డిమాండ్లను కలెక్టర్ ఆఫీస్ ద్వారా సర్ఫో సీఈఓ గారికి, సీఎంఓ ద్వారా సీఎం గారికి సమాచారాన్ని అందిస్తామని, జిల్లా స్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇద్దరిద్దరు ఉండండి, లోపలికి వెళ్ళడం. ఓకేనా? లోపలికి వెళ్ళడం ఉంటుంది, ఇద్దరిద్దరు ఉండండి.
ఖమ్మం నియోజకవర్గంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఖమ్మం నగరంలోని 18వ డివిజన్లో కార్పొరేటర్ లక్ష్మీ మనోహర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నియోజకవర్గ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కోఆర్డినేటర్, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వళ్ల దుర్గాప్రసాద్ హాజరై యాత్రను ప్రారంభించారు. ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి బీజేపీ నిరంకుశత్వ విధానాలని వ్యతిరేకిస్తూ మరి వాళ్ళు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా ప్రజలను విభజించి పాలించే పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ ఎండగడుతూ రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో అలాగే పట్టణ గల్లీ వరకు ఇంటింటి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోవడమే దీని ప్రధాన లక్ష్యం. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టింది. మంచిర్యాల జిల్లా లక్కేటిపేట మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే సురేఖమ్మ గార్ల ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అందులో భాగంగా గోదావరి రోడ్డు సాయిబాబా టెంపుల్ నుండి ర్యాలీగా బయలుదేరిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటూ నినాదాలతో బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముగింపు సభను విశ్రాంతి భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సభకు ముఖ్య అతిథిగా అబ్జర్వేషన్గా సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం గాంధీజీ సిద్ధాంతాలను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రయత్నం చేసుకున్నారు. రాజ్యాంగాన్ని మార్చి కులమతాలతో విభజించి భారతదేశాన్ని ముక్కలుగా చేసే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉంది అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా జిల్లా టైగర్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈ లక్ష్మీపేట పట్టణంలో 5వ వార్డు నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అబ్జర్వేటర్గా అచ్యుత సత్యనారాయణ గారు మరియు పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ గారు, పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గాంధీ గారు అహింసతోటి మనకు స్వరాజ్యాన్ని తీసుకొస్తే ఈ బీజేపీ పార్టీ హింసతోటి మన బడుగు బలహీన వర్గాల వారిని వెళ్ళగొట్టి వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా వాళ్లకు గిల్లా పోయినసారి 400 సీట్లు వచ్చేది రాజ్యాంగాన్ని మార్చే దురుద్దేశంతో వాళ్ళు డైరెక్ట్ పార్లమెంట్లో కానీ ఎలక్షన్లో కానీ ప్రచారం చేయడం జరిగింది. అంతేకాకుండా అమిత్ షా గారు జై భీమ్ జై భీమ్ జై భీమ్ అనే కంటే జై శ్రీరామ్ అంటే మీకు ముక్తి పొందుతుంది అని చెప్పి అంబేద్కర్ గారిని చాలా అవమానపరిచారు. అది నిండు సభలో పార్లమెంట్లో భారతదేశ చరిత్రలో ఎక్కడ కానీ ఎవరు కానీ అంబేద్కర్ గారిని ఇంతవరకు అవమానపరచలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జి మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే ప్రారంభించారు. దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న చింతకుంట మండలం నెల్లికొండి గ్రామంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణకుమార్ రెడ్డి, ఎక్స్ సర్పంచ్ వెంకటేష్ మరియు సింగిల్ విండో డైరెక్టర్ సురేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కథలప్ప మరియు అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన రైతు బీమా 7 మంది రైతులకు వచ్చింది. దాదాపు 35 లక్షలు ఇచ్చినాం మీ గ్రామంలో. అదే కాకుండా రైతు భరోసా అంటే పంట పెట్టుబడి కింద దాదాపు ఈ సన్నబియ్యం కార్యక్రమం అనేది భారతదేశంలో ఎక్కడ లేదమ్మా. మీరు అడగండి, ఎక్కడన్నా తెలుసుకోండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ వాళ్ళు ఎన్నో అధికారంలో ఉన్నారు కదా, అక్కడ కూడా సన్న బియ్యం ఇస్తలేదు. ఇన్ని అప్పులు చేసినా, ఇన్ని అప్పులకు మిత్తిలు కట్టుకుంటా, ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా ఈరోజు మీకు ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం ఇస్తామని మాట ఇచ్చినాం. మన ఉగాది పండుగ రోజే మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ బియ్యంకి సంబంధించిన మంత్రి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీ లోనే ఆయన ఆధ్వర్యంలో అక్కడ శాంక్షన్ అంటే ఓపెన్ చేయడం జరిగింది. నిన్నటి నుంచి అన్ని గ్రామాలలో కూడా ఈ సన్నబియ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. మీ ఊర్లో
మెదక్ జిల్లా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మనకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంది. మరి గతంలో చూసినట్లయితే వారు ఇచ్చిన హామీ మేరకు అన్ని కార్యక్రమాలు కూడా మరి సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మరి ఆసరా కావచ్చు, భరోసా కావచ్చు, అదేవిధంగా గ్యాస్. అందరికి తెలుసు మరి అందరు మంచిగా ఉండాలా, అందరు బాగుండాలా, మరి అందరు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్నబియ్యం పథకం ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి మనం గెలిచిన సంవత్సరం లోపలనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళకి మరి మీ అందరు కూడా ఇంకొక శుభవార్త ఉన్నది. ఇవాళకి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 1000 కోట్లకి చేరుకుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే మనం గెలిచిన సంవత్సరం లోపలనే దాదాపు 1000 కోట్లతోటి మరి బ్రహ్మాండంగా సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. నిర్మల్ జిల్లా రాంపూర్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్, నర్సాపూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలచే మండల అధ్యక్షుడు గాడం ఇంద్రకరణ్ రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గోవింద్ రెడ్డి, నిర్మల్ ఏఎంసీ డైరెక్టర్ అజీం, మాజీ ఎంపీటీసీ రవి, ఉమామహేశ్వర్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. జై బాపు జై బాపు జై భీమ్ జై భీమ్ జై సంవిధాన్ జై సంవిధాన్. మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాం. లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను కోనసీమ ముఖద్వారం రావులపాలెం సెంటర్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పరిష్కార మార్గాలను సిద్ధం చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. హైవే అధికారులు, ఆర్ఎండ్బి పోలీస్ అధికారులతో కలిసి రావులపాలెం సెంటర్ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం స్థానిక అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన సదస్సు సమావేశంలో సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉప్పల్ చౌరస్తా జీహెచ్ఎంసీ కార్యాలయానికి ఆనుకుని ఉన్న బస్టాప్లో జిల్లా సర్వీస్ మరియు సిటీ బస్సుల రద్దీ కారణంగా నిత్యం ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో
ఉప్పల్ ట్రాఫిక్ జోన్ 1 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్లారెడ్డికి సిపిఐ బృందం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి సత్యప్రసాద్, సిపిఐ ఉప్పల్ మండల కార్యవర్గ సభ్యులు జంగారెడ్డి, రాజేంద్ర ప్రసాద్, సబ్బు రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం అలాగే ఉప్పల్ మండలం తరపున ఉప్పల్ చౌరస్తాలో జరుగుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందుల మీద డీసీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. డీసీపీ గారు వేరే మీటింగ్లో ఉండటం మూలంగా ఆఫీసులో ఇమ్మని చెప్పి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆఫీసులో రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసాం. వెంటనే ట్రాఫిక్ అథారిటీ దాని మీద చర్యలు తీసుకుని ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాం. డిస్ట్రిక్ట్ సర్వీసులన్నీ కూడా ఇక్కడే ఉంటాం. రోడ్డు ఒక బస్ స్టాండ్గా అయిపోవటం అనేది చాలా విచారకరం. ఫుట్పాత్లన్నీ కూడా టాయిలెట్సు, బుకింగ్ కౌంటర్సు వీటితో నిండుండటం ఇది చాలా దారుణం. నియోజకవర్గంలో ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తేవాలని, సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులు సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. వీడియో తీసి పెట్టాను. స్థలం ఉందా మీకు? ఇల్లు కట్టుకుంటారా? 2.5 లక్షలు గవర్నమెంట్ సాయం ఉంటే దాంతో ఏమవుదు. మరి గవర్నమెంట్ సాయం పడితే అది 2.5 లక్షలు. అదే మీరు హౌస్ కట్టుకుంటారంటే ఇస్తాను. బైన్సా మండలంలో కామోల్ గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం గీతా మహాయజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు హరిమౌనస్వామి నరసింహారావు జోషి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. వాసుదేవాయ స్వాహ. అనేన ప్రసవిష్యత్వం ఏష ఉత్తిష్ట కామదు. అహమాప్నుయం యస్మిన్ వివిధానిష్టా పురా ప్రోక్తా మయా నగా. భగవతే వాసుదేవాయ స్వాహ. నచతి నహి ఓం స్వాహ. ఇంద్రియార్థాన్ విమూఢాత్మ ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. ఓం నమో